హైదరాబాద్ చెంచల్గూడ జైలు ములాఖత్లో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ములాఖత్కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు తెలుస్తోంది. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్టు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్ర చేసినట్టు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో ముసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సైదాబాద్, మలక్పేట్ ఆయా ప్రాంతాలకు సంబంధించి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సెక్యూరిటీకి సంబంధించి ఎలా ఉంది, ఏంటి అప్డేట్స్? చెంచల్గూడ జైలులో ములాఖత్తులో ఉగ్ర కుట్ర జరిగిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో నగరంలో విధ్వంసానికి కూడా ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ములాఖత్తుకు వచ్చినటువంటి వ్యక్తులతోటి ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు కొంత సమాచారం రావడంతో నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా జైలు నుంచినే ప్రణాళికలు సాగినట్లు అనుమానిస్తున్నారు నిఘా వర్గాలు. మరోవైపు హైదరాబాద్ లో ప్రధానంగా అంటే గతంలో కూడా ఈ మూడు ప్రాంతాలు కూడా ఇటు ముస్తారాంబాగ్ కావచ్చు, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాల పైన కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉండేది. గతంలో కూడా ఎప్పుడైనా కూడా ఆ ప్రాంతాల్లో పేలులు జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా గతంలోనే నిఘా వర్గాలు కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో తాజాగా ముసారాంబాగు, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పటిష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. లష్కరే తోయిబా చెందినటువంటి ఉగ్ర కుట్రకు పాల్పడినట్లు ప్రస్తుతం అయితే మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలను టార్గెట్ గా చేసుకొని ప్రధానంగా పేలులకు కుట్ర పనినట్లు ప్రధానంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులు అయితే మాత్రం అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో మనం చూస్తున్నాం ఇప్పటికే కొన్ని దేవాలయాలు, విఐపి జోన్స్ అన్నిటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. కొన్ని అంటే ఇప్పటికే కొన్ని ఇన్పుట్స్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఎర్రకోట కావచ్చు, చాందినీ చౌక్ ఓ ఆలయం వద్ద ఐఈడి పేలులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారనేటువంటి కొంత సమాచారంతో ఢిల్లీ, మరోవైపు హైదరాబాద్ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల సమీపంలో పేలులకు కుట్ర పన్నినట్లు కొన్ని హెచ్చరికలు రావడం జరిగింది. దీంతో నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి సమాచారం, వారు ఇచ్చినటువంటి కొంత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం చెంచల్గూడ జైలు కేంద్రంగా ఈ ఉగ్ర కుట్రకు పన్నినారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ పేలుళ్ల కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి యాసిన్ బత్కల్ కావచ్చు, ఇలాంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కాబట్టి జైల్లో వాళ్ళు ములాఖత్కు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ తో పాటు కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే మాత్రం అలాంటి సూచనలు లేకున్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి అలర్ట్స్ తోటి కొంత పోలీసులు అయితే మాత్రం నిఘా పటిష్టం చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉన్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు దిల్సుఖ్ నగర్ బాంబు పేలులకు సంబంధించి కూడా ఈ కేసులో మనం చూసాం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కేసుకు సంబంధించి కూడా గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు కొన్ని నెలల పాటు రెక్కీలు చేసి ఇక్కడ బాంబు పేలులు చేసినటువంటి పరిస్థితి. కరెక్ట్ గా ఈ రోజుకి 13 సంవత్సరాలు అయింది దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు జరిగి, నేటికి 13 సంవత్సరాలు అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.